ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే వెరైటీగా కాసానమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఏంటంటే అన్నీ కూడా పెట్టి చూపించట్లా, ఒక 2 ఐటమ్స్ మాత్రం పెట్టి చూపిస్తున్నా. మిగతా అదంతా ప్రొసెసర్ అంతా చెప్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది వీటిని మిరియాలు అంటారు కదా ఫ్రెండ్స్. వీటిని నల్ల మిరియాలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఒక గుప్పుడు తీసుకుని నేను మిక్సీ పట్టేసి నేను టమాటాలు అంటే నేను 3 టమాటాలు తీసుకున్నా. ఒక 2 చూపిస్తున్నా. 3 టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసేసి దానికి సపరేట్గా మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత అల్లం కూడా ఒక ముక్క, అల్లం జింజర్ అంటారు కదా, అల్లం ఒక ముక్క అనమాట. ఇంత ముక్క అనమాట ఫ్రెండ్స్. అది చిన్న ముక్కని మిక్సీ పట్టేసాను అనమాట. ఇది టమాటాలను అల్లము ముక్కలు కట్ చేసి మిక్సీ పెట్టేసిన తర్వాత ముందుగా ఏం చేశానంటే ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకొని ఈ మిరియాలు మిక్సీ పట్టేసి ఉంది కదా ఫ్రెండ్స్. అది ముందేంటి అంటే తాలింపు వేసుకున్నాను అనమాట. ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలన్నమాట. అందుట్లో ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయాలి, కరివేపాకు, శనగబద్దలు అలాంటివి ఏమి వేయాలి, మినపబద్దలు అలాంటివి వేయకోకుండా ఓన్లీ ఇవేనమాట ఫ్రెండ్స్. ఏంటంటే జీలకర్రను, ఆవాలు, ఎండుమిరకాయలు మాత్రం వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను అవి వేసేసి అందులో ఏంటంటే టమాటా గ్రేవీలా పట్టేశాను కదా, పేస్ట్లా పట్టేశాను కదా. ముందు ఆయిల్ పోసేసుకుని ఆయిల్లో ఏంటంటే తాలింపు వేసేసుకుని టమాటా ప్యూరీ అంటే పేస్ట్ను వేసేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను మిరియాల పౌడరు వేస్తాను అనమాట. వేసేసిన తర్వాత అది కుక్ అవుతుండగానే ఏం చేస్తాను అంటే ముందు 2.5 లోటాలు వాటర్ పోస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను పోసేసి దాంట్లో ఏంటంటే ముందు పసుపు వేసాను, తర్వాత కారం వేసాను, లాస్ట్లో మాత్రం సరిపడా ఉప్పు వేసాను అనమాట ఫ్రెండ్స్. అది వేసేసి ఒక 10 నిమిషాల పైన కుక్ అయ్యేటట్టుగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ విధంగా అయింది. మర్చిపోయా ఫ్రెండ్స్ చెప్పడం, ఇందులో చింతపండు కూడా వేసాను అనమాట. గోళికాయ, నిమ్మకాయ అంత సైజు కడిగేసి నానబెట్టిన చింతపండు వేసాను అనమాట ఫ్రెండ్స్ ఇందులో. ఇదేంటంటే మిరియాల రసం అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో ఫుల్ ఉంటాయి అనమాట. బుజ్జి సునీత అనే మెయిల్